బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సీపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనలో కొత్త కోణం తెరపైకొచ్చింది. ఘటనకు ముందు కైలాసపట్నం స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరిగాయి. కాగా ఆ ఎన్నికల్లో పేరెంట్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు. అందులో ఓ వర్గానికి ఆశ్రమం నిర్వాహకుడు కిరణ్ మద్దతు ప్రకటించారు. దీంతో మరో వర్గం ఆయనపై భగ్గుమన్నారు. ఆశ్రమం ఎలా నడుపుతావో చూస్తామంటూ హెచ్చరించారు. అదే రోజు సాయంత్రం ఆశ్రమానికి ఆహారం ఇచ్చారు దాతలు. ఆ ఆహారం తిన్న తర్వాతే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ తో అందిస్తారు. రాజు, చెప్పండి, ఏదైతే ఫుడ్ పాయిజనింగ్ ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరొక కోణం వెలుగులోకి వస్తుంది. అసలు దీనికి సంబంధించి ఇటు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది, అసలు ఫుడ్ పాయిజన్ జరగడానికి గల ప్రధానంగా కారణాలు ఏం కనిపిస్తున్నాయి రాజు? అంటే ముగ్గురు విద్యార్థులు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కైలాసపట్నంలో ఉన్నటువంటి హాస్టల్గా ఇప్పటి వరకు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో నిర్వాహకుడిగా ఉన్నటువంటి పాస్టర్ కిరణ్ కుమార్ అసలు ఎట్లాంటి అనుమతులు లేకుండా ఈ హాస్టల్ నిర్వహణ అనేది కొనసాగిస్తున్నారు అనేది నిన్నటి నుంచి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ముగ్గురు చనిపోయినటువంటి నేపథ్యంలో హత్య కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే అతను అరెస్ట్ చేశారు. కేసు అయితే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ముగ్గురికి కూడా సీఎం చంద్రబాబు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో దర్యాప్తులో కూడా పోలీసులకి చేస్తున్నటువంటి అనేక కోణాల్లో ఒక కొత్త కోణం బయటపడినటువంటి పరిస్థితి ఉంది. శనివారం రోజు ఈ విద్యార్థులు హాస్టల్లో చదువుతున్న దాదాపుగా 86 మంది విద్యార్థులు హాస్టల్లో చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. 86 మంది విద్యార్థులకు సంబంధించి 55 నుంచి 60 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఏజెన్సీలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి ఆ రోజు కైలాసపట్నం స్కూల్కి అయితే రావడం అయితే జరిగింది. ఆ స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలకు సంబంధించి అటు ఆ పేరెంట్స్ అంతా కూడా ఆ సమావేశం నిర్వహించి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆ పేరెంట్స్కి మధ్యన అంటే పేరెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి వాళ్ళ మధ్యనైతే తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ అటు ఈ స్కూల్ నుంచి ఈ హాస్టల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పేరెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాస్టర్ కిరణ్ కుమార్ చెప్పినటువంటి విధంగా వినడం, అదేవిధంగా పాస్టర్ కిరణ్ కుమార్ రెండు వర్గాల్లో ఒక వర్గానికి మద్దతు పలికినటువంటి నేపథ్యంలో రెండో వర్గం కిరణ్ కుమార్ని అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ని కూడా కొంతమంది మీద ఎదురు తిరిగారనేది మనకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రెండో వర్గం కూడా కిరణ్ కుమార్ని మీరు ఏ విధంగా మద్దతు ఇస్తారు, అసలు మీకు సంబంధం ఏంటి, మీరు హాస్టల్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి విషయం మాకు తెలుసు, దీనికి సంబంధించి మీరు ముందు హాస్టల్ ఎలా నిర్వహణ చేస్తారు అనేది అక్కడ జరిగినటువంటి వాగ్వాదంలో కూడా తెలిసినట్టు హెచ్చరించినటువంటి విషయం అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే రోజు సాయంత్రం ఇద్దరు దాతలు ఈ ఫుడ్ని అంటే సమోసాల్ని అదేవిధంగా చాక్లెట్స్ని దాదాపుగా 4 గంటల సమయంలో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఒక ఫంక్షన్లో మిగిలిపోయినటువంటి బిర్యానీ, రైసు, సాంబార్, ఇతర కర్రీలతో కూడా ఈవినింగ్ అయితే వీళ్ళకి ఫుడ్ ఇచ్చారని తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటికి సంబంధించి ఎందులో ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుంది, ఒకవేళ దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా, ముందుగానే వీళ్ళైతే హెచ్చరిక జారీ చేసిన దాని ప్రకారం వీళ్ళ వైపు నుంచి ఏమైనా కుట్రకోణం ఉందనే ఆ కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఇది రాజకీయంగా ముడిపడుందా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో రెండు వర్గాలుగా విడిపోయి పేరెంట్స్ కమిటీ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఈ హెచ్చరికలు జారీ చేస్తారా, దానిలో ఉన్నటువంటి ఈ పాస్టర్ కిరణ్ కుమార్ని హెచ్చరించారనేది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఒక్క చిన్న పాయింట్ను కూడా పోలీసులు అయితే వదులుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే హాస్టల్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్కి సంబంధించి ప్రెమిసెస్ అన్నింటినీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి ఎవరు వెళ్లకుండా హాస్టల్ లోపల ఉన్నటువంటిది హాస్టల్ గదిలోనే అంటే ఆ షెడ్లోనే చర్చ నిర్వహణ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వెళ్లకుండా ఉండేలాగా అక్కడ పేపర్ కూడా మిస్ అవ్వకుండా ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఇప్పటికే
ఆర్డీఓ ఆధ్వర్యంలో దీని మీద సమగ్ర విచారణ అయితే చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా స్థానిక తహసీల్దార్ ఇక్కడికి రావడం, పూర్తి స్థాయిలో దాన్ని దర్యాప్తు చేసి నోట్ చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కూడా, ముఖ్యంగా పాస్టర్ కిరణ్ కుమార్ కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కూడా వాళ్ళు తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్యాంక్ పుస్తకాలు కూడా తీసుకెళ్లి ప్రస్తుతం అయితే దీని మీద కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి ప్రసన్న. రాజు, ఇటు చూసుకుంటే హోంమంత్రి అనిత కూడా పర్మిషన్స్ లేని ఆశ్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. ప్రెసెంట్ ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిన ఆశ్రమం ఉందో అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది, అసలు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎలా నడుపుతున్నారు అనుకోవచ్చు రాజు? ముఖ్యంగా చూస్తే ఈ హాస్టల్ నిర్వహణ అనేది 13 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇది ఒక పాసా ట్రస్ట్ పేరు మీద, పరిశుద్ధాత్మ సంబంధించినటువంటి పాసా ట్రస్ట్ పేరు మీద ఈ కిరణ్ కుమార్ 13 సంవత్సరాలుగా హాస్టల్ అయితే నిర్వహణ కొనసాగుతున్నారు. ఇద్దరితో స్టార్ట్ అయింది. గత సంవత్సరం 48 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం 86 మంది విద్యార్థులకైతే చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. 13 సంవత్సరాలుగా ఇది కేవలం ట్రస్ట్ పేరు మీద రన్ చేస్తున్నారు, కానీ అక్కడ ఒక హాస్టల్ నిర్వహణ జరుగుతుందని కానీ ఆ హాస్టల్కి ఏ విధమైన అనుమతులు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దీంట్లో ఒకవేళ హాస్టల్కి పర్మిషన్ తీసుకుంటే అటు సాంఘిక సంక్షేమ శాఖ కానీ, లేదా గిరిజన సంక్షేమ శాఖ కానీ, లేదా రెవెన్యూ శాఖ కానీ, విద్యాశాఖకి సంబంధించి ఇన్ని పర్మిషన్లు అయితే తీసుకునే అవసరం అయితే ఉంది. కానీ ఏ ఒక్క పర్మిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. చనిపోయిన విద్యార్థులందరూ కూడా, అంటే ముగ్గురు కూడా గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎక్కడో వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలంటే కూడా రోడ్డు నుంచి దాదాపుగా 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా కొంత, అంటే వన్ సైడ్ నడిచి వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంత దూరంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి మెరుగైన చదువుతో పాటుగా పుస్తకాలు, బట్టలు, వాళ్ళకి షెల్టర్ కూడా ఉంటుందనే ఆశతో తల్లిదండ్రులు అయితే ఇక్కడ, అంటే తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు, కానీ క్రిస్టియన్ మిషనరీకి సంస్థగా ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్టల్లో అనాథ ఆశ్రమంగా దీన్ని అయితే రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమందికి తండ్రి లేరు, కొంతమంది తల్లులు లేరు, కొంతమందికి విద్యార్థులకు తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళు పోషించలేని పరిస్థితుల్లో ఇక్కడికైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్ ప్రమిసెస్లో కనుక మనం చూస్తే అక్కడ లోపల ఇప్పటివరకు వాళ్ళని ఎలా చూశారనే విషయాన్ని పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా, అంటే పిల్లలు కాబట్టి ఉంటున్నారు, కేవలం 20 మంది కూడా పడుకోవడానికి అవకాశం లేనటువంటి దాంట్లో 86 మందిని ఆ హాస్టల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హోంమంత్రి స్వయాన వంగలపూడి అంతా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ కూడా మాట్లాడినటువంటి సమయంలో వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అనుమతి లేకుండా ఉన్నటువంటి ఇట్లాంటి మిషనరీ హాస్టల్స్ కానీ, నార్మల్గా మామూలుగా వ్యక్తులు సంస్థలను ఏర్పాటు చేసి రన్ చేస్తున్నటువంటి హాస్టల్ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి హాస్టల్ మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలనే విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు హాస్టల్ రన్ చేస్తున్న పక్కన ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళకే ఇక్కడ ఒక హాస్టల్ రన్ అవుతుందనేది తెలియదు. ఎందుకంటే ఆదివారం చర్చ నిర్వహణ అనేది జరుగుతుంది. పాస్టర్ కిరణ్ కుమార్, ఆమె భార్య రమ, అదేవిధంగా 2 పిల్లలతో పాటుగా ఉన్నటువంటి ఈ 86 మంది పిల్లలు కూడా అక్కడే ఉండడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడము, ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేనైతే నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉన్నాను. వీళ్ళకి ఇప్పటికే హాస్పిటల్కి సంబంధించి వీళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఇప్పటికే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆ రిపోర్ట్స్ వచ్చాయనే సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ బ్లడ్ శాంప్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఆహారం, అంటే ఫుడ్ పాయిజన్ అయిందని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ విధమైనటువంటి ఫుడ్ పాయిజన్ అయింది, ఏంటనే కారణాలు ఆ రిపోర్ట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఆర్డీఓ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం కూడా ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించి 2 రోజులు గడిచింది కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం అయితే తక్కువగా ఉంటాయి. కానీ ఎందుకు, ఏంటి, డయేరియా సోకడానికి గల కారణం ఏంటి, వాంతులు విరోచనాలు అవడానికి గల కారణాలు ఏంటి అనేది వీటన్నింటి మీద దర్యాప్తు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా రావాల్సినటువంటిది ఉంది. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మీడియా ముఖంగా వివరిస్తామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ కైలాసపట్నంలో పాస్టర్ కిరణ్ కుమార్ 13 సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్నటువంటి హాస్టల్ రన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ తహసీల్దార్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఈ హాస్టల్ నిర్వహణ సంబంధించి ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, విద్యాశాఖ కానీ, ఈ పిల్లలు, ఎందుకంటే వీళ్ళు ఆధార్ కార్డు బేస్ చేసి చూసినా కూడా వీళ్ళందరూ 15, 20, 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏజెన్సీ నుంచి నడిచి ఈ స్కూల్కి రావాల్సినటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంత మారుమూల ప్లేస్కి వచ్చి నర్సీపట్నంలో కూడా చదవకుండా మారుమూల ప్లేస్లో ఉన్నటువంటి ఈ కైలాసపట్నంలో ఉన్న స్కూల్కి ఎందుకు వస్తున్నారనేది కూడా విద్యాశాఖ అధికారులు
అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు కానీ ఏ ఒక్కరూ ఈ 13 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. అలా పట్టించుకోకుండా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంత ప్రమాదం జరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అలా స్కూల్ హెచ్ఎంస్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ డేటాను కనుక కలెక్ట్ చేసి వీళ్ళు విద్యాశాఖ అధికారులు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని కనుక కలెక్ట్ వివరాలను కనుక తెలుసుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ హాస్టల్లో చదువుతున్నారు అనేది బయటపడేది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి అది ఎట్లాంటి ఎంక్వైరీ చేయనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అధికారులు చేస్తున్నటువంటి విచారణలో ఎలాంటి విషయాలు నిగ్గు తెలుస్తాయి, పేరెంట్స్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏమైనా లోపం జరిగిందా లేదా అక్కడ జరిగినటువంటి గొడవ నేపథ్యంలో ఏదైనా కుట్ర ఉందనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.